మెచ్చిన నటులు అంటే విపరీతంగా ఎప్పుడు మీరు రాజీవ్ కనకాల, సుమా గారు అండ్ శృతి అంటే ఒక టైం పీరియడ్ లాగా రాజీవ్ ఏంటంటే రాజీవ్ మా నాన్నకి చాలా ఇష్టం అండి. రాజీవ్ అంటే మా ఇంట్లో అబ్బాయి యాక్చువల్. రాజీవ్ మా ఫాదర్ చాలా లవ్ చేసేవాడు. రాజీవ్ని పెట్టి చాలా చేశాడు మా ఫాదర్. ఆ తర్వాత రాజీవ్ మా ఇంట్లో మా పిల్లలతో పాటు తను కూడా ఇప్పటికి కూడా రాజీవ్ ఈజ్ వెరీ లవబుల్ టు అస్. రాజీవ్ అలాగా. తర్వాత నేను లవ్ చేసిన ఆర్టిస్టులు అచ్యుత్ ఒకడు. అచ్యుత్ నా ఫ్రెండ్, చచ్చిపోయాడు. అతను చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. నేను అచ్యుత్ బాగా క్లోజు. అలాగే రాజా, చనిపోయిన రాజా ఈజ్ ఆల్సో గ్రేట్ హ్యూమన్ బీయింగ్. అతనితో నేను చాలా చేశాను, అంటే వర్క్ చేసినవి చాలా అనమాట. రాజా అయిన తర్వాత మేము సమీర్ మ్యాక్సిమం చేశాడు నాకు. సమీర్తో చేశాను. అలాగా రాజా రవీంద్ర గారితో నేను ఈటీవీలో ఉన్నప్పుడు మ్యాక్సిమం సీరియల్స్ రాజా రవీంద్ర గారితో చేశాను. ఈటీవీ అయిన తర్వాత సమీర్తో చేశాను చాలా సీరియల్స్. అట్టాగా వీళ్ళు మేల్ అనమాట, అంటే మగవాళ్ళలో వీళ్ళతో ఎక్కువ చేశాను నేను. అలాగంటే వాళ్ళతో ఎక్కువగా లవ్ చేసి చేసేవాడిని అనమాట వర్క్. ఓకే. అండ్ మీ ఇంట్లో ఎలా ఉంటుంది సార్? అంటే పండుగల విషయంలో, పూజల విషయంలో ఎలా ఉంటుంది? హిందూ ముస్లిం పండుగలు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? ఇంట్లో జరిగే ప్రాసెస్ ఎలా ఉంటుంది? అన్నీ చేస్తారు. ఇప్పుడు మా ఆవిడ హిందువుల పండుగలు వస్తే తను అన్నీ చేస్తుంది. అన్నీ హిందువుల పండుగలైనా ఏ పండుగలైనా ఇవాళ రేపు ఏమైనా వండుకొని తినటం ఇవే కదండి. పూజ చేసుకోవడం, వండుకొని తినటం అన్నీ చేస్తుంది తను. అలాగే మా రంజాన్ బక్రీద్ వస్తే కూడా ఇప్పుడు నేను ఏంటంటే మా దీంట్లో నాకు ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా నేను యాక్చువల్గా ఇస్లాంలో పుట్టడం అనేది నా అదృష్టం. ఫస్ట్ పాయింట్. ఎందుకంటే నేను అందులో పుట్టి ఇలా ఉన్నాను కాబట్టి అందరూ నన్ను రికగ్నైజ్ చేస్తున్నారు. నేను ఏ శ్రీనివాసో, ప్రసాదో, నాగార్జునో, ఏదో నాగబాబు అని పుట్టుంటే నన్ను ఇంతగా ఇది చేసేవాళ్ళు కదా, డిఫరెన్సియేషన్ వచ్చేది కాదు కదా. నాకేమైందంటే ఫస్ట్ పాయింట్, నేను పుట్టినప్పటి నుంచి నేను పెరిగిన వాతావరణం అన్నీ కూడా ఈ సనాతన ధర్మం ఈ మధ్య హిందువుల మధ్య వీళ్ళ మధ్య తిరిగాను నేను. వీళ్ళతోనే నేను ఎక్కువగా దీంతోపాటు పూర్వజన్మ సుకృతం, పూర్వజన్మ వాసనలు అంటారు కదా, దానివల్ల ఏమైందంటే ఇమ్మీడియట్ కనెక్ట్ అయిపోయాను నేను యాక్చువల్గా. ఇంకోటి ఏంటంటే నాకు అర్థం అవ్వాలిగా. ఇప్పుడు ఇస్లాం నాకు అర్థం అవ్వలేదు. నాకంటే అర్థమైతే కదా నేను దాన్ని ఇచ్చేయటానికి. ఇది నాకు బాగా అర్థమైంది, ఎందుకంటే చదువుకున్నది అదే, తిరుగుతున్న ఫ్రెండ్స్ అలా అర్థమైంది కాబట్టి ఇదేదో బాగుందని ఈ రుచి మరిగాను అనమాట. అలా సో మా ఫాదర్ ఉన్నప్పటి నుంచి మాకేంటంటే రంజాను, బక్రీద్ రోజు మాత్రం మేమందరం, మా ఫాదర్ ఉన్నప్పుడు మా ఫాదరు, చిన్నాన్న, పిల్లలు అందరం కూడా మసీద్కి వెళ్ళటం, ప్రేయర్స్ చేసుకొని రావటం, ఆ ఆచారం అట్టాగా ఉండేది. మా నాన్నగారు శరీరం వదిలేసిన తర్వాత ఇక నేను, మా తమ్ముడు, మా పిల్లలు వెళ్తున్నాం. ఇప్పటికి కూడా రంజాన్, బక్రీద్ వస్తే మేము వీలైనంత వరకు ఉంటే వెళ్ళి వస్తూ ఉంటాం అనమాట. సో రంజాన్, బక్రీద్ అప్పుడు కూడా మా ఆవిడ మేమేం చేసుకుంటాం, మాదేముంటుంది, మసీద్కి వెళ్ళి రాగానే శ్మశానానికి వెళ్తారు, వాళ్ళు పెద్దవాళ్ళని కలుస్తారు, కలిసి ఇంటికి రాగానే అదే ఫాత్యాలని అవి చేస్తారు, అవన్నీ మా ఆవిడ చేస్తుంది, అన్నీ చేస్తుంది, అన్నీ అలా కలిసిమెలిసి చేసుకుంటాం. సపరేషన్ ఏం లేదు, అన్నీ ఎంజాయ్ చేస్తాం అనమాట. పిల్లలు దేన్ని అన్ని పిల్లలు కూడా అంతేనా? పిల్లలంటే ఇప్పుడు నేను చెప్పినట్టే పిల్లలు ఇటు సైడ్, ఇప్పుడు నేను పెద్దగా నేను అటు సైడ్ వెళ్ళి పెద్ద చేయట్లేదు. వాళ్ళు కూడా ఆల్మోస్ట్ అన్నీ అంటే ఇటు సైడ్ ఇస్లాం సైడ్ ఎక్కువ ఉండకపోవచ్చు, కానీ హిందూ సనాతన ధర్మం సైడే వాళ్ళు కూడా ఎక్కువ. ఇప్పుడు మా చిన్న అబ్బాయి కూడా హిందూ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాను. సో కాబట్టి మా తమ్ముడు హేమ గారు ఆవిడ హిందువే. అవును. అంటే మీరు ఏంది కోయిన్సిడెన్సా ఇద్దరు హిందువులను పెళ్లి చేసుకోవడం అన్నది? కోయిన్సిడెన్స్ అంటే ఏమో పూర్వజన్మలో కూడా అట్టాగే ఉన్నామేమో మేము, అందరూ అట్టా ఉన్నామేమో, మరి ఆ వాసనలు ఉంటాయి కదా అలాగే. మీరు బొట్టు పెట్టుకొని తిరుగుతుంటారు, అన్నీ చేస్తారు కదా, మా కమ్యూనిటీ నుంచి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడు రాలేదా మీకు? కమ్యూనిటీ నుంచి అంటే నేను ఎవరిని బ్యాడ్గా చేయటం కాదు కదా సార్, బ్యాడ్ కోసం కాదు. నాకు ఈ సనాతన ధర్మం అనేది అర్థమైంది, నాకు హిందుత్వం అర్థమైంది కాబట్టి నేను ఇటు చేస్తాను. ఇప్పుడు మతం అనేది ఏంటంటే ఫస్ట్ పాయింట్, మతం అంటే మతం ఏం చెప్తుంది? ఏ మతమైనా, ఇస్లాం అయినా, క్రిస్టియానిటీ అయినా, జైనిజం అయినా, బుద్ధిజం అయినా ఏమని చెప్తారు? నువ్వు బాగుండాలి, ఎవరికి హాని చేయకూడదు, నీకు వీలైనంత సహాయం చేయాలి, అందరితో బాగుండాలి అని ఇదే కదా అందరు చెప్పి. ఒకళ్ళని పొడుచుకో, ఒకళ్ళని చంపుకొని ఏ మతం చెప్పదు కదండి. సో అందరూ బాగుండాలని అది ఏ మతమైనా చెప్పేది. ఆ బాగుండాలని చెప్పే మతం నాకు అటువైపు అర్థం కాలేదు కాబట్టి ఇటు సైడ్ నేను ఇదయ్యాను, అంతేగాని చివరికి ఫైనల్గా ఏంటి, ఇప్పుడు ఈ మతం ఏ మతమైనా చెప్పే సారాంశం ఏంటంటే ఫస్ట్ పాయింట్, నీకు ఒకళ్ళు ఏదన్నా చేస్తే ఏది బాధ కలుగుతుందో అది నువ్వు ఇంకొకరికి చేయకూడదు.
అది బేసిక్గా ఇది. తర్వాత గ్రాటిట్యూడ్, కృతజ్ఞతా భావం అనేది ఉండాలి. తర్వాత షేరింగ్. ఈ మూడే బేసిక్గా ఏ మతమైనా నేర్పించేది అదే. ఇస్లాం అయినా ఏవైనా అదే చెప్తారు, ఆ 3 విషయాలే చెప్తారు. ఆ 3 విషయాలు నేను ఎక్కడుండి పాటించినా కూడా నేను బాగుండటమే కదా. ఇప్పుడు నేను అందరితో మంచిగా ఉండటమే కదా కావాల్సింది. నేను అలాగనే మా ఇస్లాంని నేను కించపరిచి నేను ఇది చేస్తున్నాను అది చెడ్డ మతం అట్లా చెప్తే అది నేను బ్యాడ్ అవుతుంది. కానీ అన్నీ నేను పొద్దున పూట క్రిస్టియన్ ప్రవచనాలు వింటాను, ఈ తెలుగు అన్నీ వింటాను. ఏదైనా మంచే కదా చెప్తారు, మంచే కదా కావాల్సింది మనకి. అందుకోసం అలా ఏం లేదు. బట్ మతం పేరుతో కొట్టుకు చచ్చే మానసిక స్థితి లేని జనాలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? అదంతా ట్రాష్ అంటారండి. అదంతా అనవసరమైన ఇవి. అవి అంటే అలా కొట్టుకొని చావటాలు అవి అనేది అనవసరమని నేను అనుకుంటాను నా పర్సనల్గా. ఎందుకంటే ఉండే 4 రోజులు ఏముంటే అందరు హ్యాపీగా ఉండాలి. ఒకడికి నువ్వు కీడు చేయకూడదు, ఇంకోటి కీడు నీకు రాదు. ఇప్పుడు బేసిక్గా యూనివర్సల్ లా ఏంటంటే వాట్ యు గివ్ యూ విల్ గెట్ బ్యాక్ అనేది యూనివర్సల్ లా అండి. నువ్వు ఏమైతే ఇస్తావో నీకు అదే వస్తుంది. నువ్వు హేట్రెడ్ ఇస్తే నీకు హేట్రెడ్ వస్తుంది, నువ్వు లవ్ ఇస్తే నీకు నవ్వు వస్తుంది అనేది బేసిక్ ఇది. సో నువ్వు లవ్ పంచితే నీకు లవ్ వస్తుంది. నువ్వు అనవసరంగా హేట్రెడ్ ఎందుకు పెంచుకోవటం? అందుకని ఈ చంపుకోవటాలు అవి అనేది నా ఉద్దేశంలో అయితే ట్రాష్ అండి. అది అంటే నేను అనుకుంటున్నాను. మిమ్మల్ని అప్రిషియేట్ చేసే విషయం ఏంటంటే, నేను అది మిమ్మల్ని ఫాలో అవ్వాలనుకుంటున్న విషయం ఏంటంటే మీరు మొబైల్ మెయింటైన్ చేయరు. మొబైల్ మెయింటైన్ చేయాలని ఎలాగో మాకు కూడా చెప్పండి. అసలు అలా మొబైల్ లేకుండా ఎలా జీవిస్తున్నారు అసలు? నేను రివర్స్ స్క్రీన్ ప్లే, రివర్స్ ఇవన్నీ సినిమాల్లో చూశాను. ఇంటర్వ్యూలో కూడా మీరు రివర్స్ ఇంటర్వ్యూ లాగా, నేనేమో ఫస్ట్ మీరు ఎలా వచ్చారు ఏంటి మీరు ఇదేంటనగానే నేనేదో మద్రాసులో ఇక్కడ పుట్టానండి, మా ఫాదర్ ఇదని ఇలా అడుగుతారేమో అనుకున్నా. మొదలు పెట్టడమే మీరు రివర్స్లో మొబైల్ నుంచి మొదలు పెట్టారు. మొబైల్ ఎందుకు వాడట్లేదంటే